త్రివిక్రమ్ శ్రీనివాస్ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్న ప్రాజెక్ట్ మరోటి లేదనే చెప్పాలి. మొదట ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తుందని ప్రకటించారు. కానీ బన్నీ నటించిన పుష్ప తర్వాత సీన్ మారింది. పాన్ ఇండియా మార్కెట్పై కన్నేసిన బన్నీ తెలుగు దర్శకులతో సినిమా చేసే ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో త్రివిక్రమ్ ఈ కథని ఎన్టీఆర్తో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎన్టీఆర్కు కథ చెప్పడం, అందుకు ఆయన ఓకే చెప్పడం కూడా జరిగింది. ఎన్టీఆర్ కుమారస్వామికి సంబంధించి బుక్ను చదువుతూ మీడియా కంటపడటంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒక విజువల్ గ్రాండియర్గా త్రివిక్రమ్ ఈ కథను సిద్ధం చేశాడని టాక్ వినిపించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ మొన్న మధ్య ఈ సినిమాని మళ్ళీ అల్లు అర్జున్తో చేయాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో అసలు ఈ సినిమా ఎవరితో ఉంటుందా అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అయితే ఫైనల్ గా గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ దేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా జూన్ 2026 నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈలోపు త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న వెంకీ సినిమా పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా సిద్ధం చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.